హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మనము దొండకాయ ఫ్రై చేసుకుందాం. దానికి ఫ్రెష్గా ఉండే దొండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసి తర్వాత కట్ చేద్దాము. సన్న ముక్కల్లాగా కట్ చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఇగో ఇంత సన్నగా కట్ చేస్తే త్వరగా అయిపోతుంది ఫ్రై. అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని దొండకాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగకూడదు, దోరగా వేగాలి. ఇలా ఈ దోరగా వేగినవి ఒక హోల్స్ ఉంటుంది కదా, జాలి గిన్నె, అది తీసుకొని ఇవన్నీ అందులో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. కింద ప్లేట్ పెట్టుకొని వేసుకుందాం. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకున్నాం అందులోనే. తర్వాత ఇది మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు దొండకాయలు వేయించిన ఉన్నాయి కదా, అందులో నేను కొన్ని పల్లీలు కూడా వేసాను, కరివేపాకు, పల్లీలు. ఈ మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ ఇందులో వేసేసుకొని మీకు ఎంత కావాలో అంత టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇది నచ్చిందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.